అంట. సో ఆయన ఒక కామెంట్ అనేది చేయడం జరిగింది. ఇక కన్నీటి వరద బెజవాడ ముంచేసిన బుడమేరు బాబు అలసత్యం ఎటు చూసిన ఆహాకారాలు అంత ఉదయ బాధాకర విజయవాడ సింగనగర్ ఆహార పట్ల తాగునీటి కోసం వరద బాధితులు ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాధితులు బిక్కు బిక్కు ముంపులో పలు కాలనీలు 7 నుంచి 8 అడుగులు మేర నీళ్లు చిన్నపిల్లలు వృద్ధులు మహిళల పరిస్థితి దయనీయం. 2 రోజులు వరద చిక్కుకుపోని విలవిల తాగునీరు అందించలేని పరిస్థితి. ఇక ముప్పులో పునర్వాస కేంద్రాలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు. ఇప్పుడు టూరిస్టుల ఫోటోల కోసం వచ్చారని మంత్రులకు బాధితులు ఆగ్రహం. వరదలో చిక్కుకున్న 4.5 లక్షల మందికి ఇప్పటికే 2.5 లక్షల మంది పైగా జల దిగ్బంధంలోనే ఉన్నారంటూ విజయవాడ నుంచి ఒక వార్త అనేది చూస్తున్నాం. ముమ్మటికి మానవ తప్పమే చంద్రబాబు ఘోర తప్పం వల్లే విజయవాడ విలవిల. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ధ్వజం. గతంలో ఏనాడు చూడలేని విపత్తు బాధితులకు వారి కర్మకు వదిలేశారు. చంద్రబాబు నివాసానికి కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే విజయవాడ ముంచేశారు. చంద్రబాబు ప్రజలు క్షమాపణ చెప్పి తక్షణమే బాధితులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని సింగర్ నగర్ బాధితురాలను పరామర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం. ఇది సాక్షి టీవీ సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు. ఇక భారత్కు పారా హుషారు. ఒక్కరోజు 8 పథకాలు. సుమన్ నితేష్ పసడి వెలుగులు. బ్యాడ్మింటన్లో 4 మెడల్స్. ఫైనల్కు తెలంగాణ దీప్తి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అది క్లోజ్ ది డోర్. ఇక ఖమ్మం వరదలో ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము సర్వస్వం కోల్పోయామని గోడు వెళ్ళబోసుకుంటున్న మహిళా సర్కారు స్పందనరహిత్యంపై ముఖ్యమంత్రి మహిళలు నిలదీస్తుండగా అడ్డుకున్న భద్రతా సిబ్బంది అన్నట్టు ఒక న్యూస్ అనేది చూస్తున్నాం ఇక్కడ నమస్తే తెలంగాణలో. ఇక సీఎం నిలదీత మంత్రులు అడ్డగీత. వాన వరదలో రాష్ట్ర అస్తవ్యస్తం. 33 మంది మృతి. సాయంతో సర్కారు విఫలం. వరద నిర్వహణలో సర్కారు విఫలంపై బాధితులు తీవ్ర ఆగ్రహం. పోలేపల్లి రేవంత్కు నిరసన సేగ. మంత్రులకు ముచ్చే మాటలు. వరద నష్టం 5,320 కోట్లు. ఇక 275 చోట్ల గండ్లు. నిలిచిన రాకపోకలు. ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు. కానిరాని రెస్క్యూ టీం. ఇక పొంచి ఉన్న మరో అల్పపీడనం. రాష్ట్రంలో 5 రోజులు భారీ వర్షాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కాంగ్రెస్కు ఓట్లేసి నిండా మునిగినాం. జిల్లాలో 3 మంత్రులు పేరుకే ఉన్నారు. మాకు ఎలాంటి ఉపయోగం లేదు. వరదలు వస్తున్నాయి. ముందు అధికారులు వారికి చెప్పలేదా? చెప్తే వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళ బంధువులతో వాళ్ళ కుటుంబాలతో సభ్యులు ఉంటే ఇంట్లోనే చేస్తారా? ఎలక్షన్ అప్పుడు మాట